పత్రికా రంగంలో ఈనాడుది ఒక విశిష్ట స్థానం. ఏంటి ఈనాడు ప్రత్యేకత? ఈనాడు ఒక రామోజీరావు గారు చేసినటువంటి ఒక తపస్సు అండి. ఆయన ఒక వార్త ఎట్లా ఉండాలనే దాని మీద ఆయన సమావేశాల్లోనే ఒక శిక్షణ లాగా ఉంటుంది. వార్తకి ఖచ్చితత్వం ఉండాలి, వార్తకు విశ్వసనీయత ఉండాలి, వార్తకు ప్రజా ప్రయోజనం ఉండాలి, వార్తకు నిష్పక్షపాతంగా ఉండాలి, వార్త వేగంగా ఉండాలి, ఒక ఒక ఆకర్షణ కలిగి ఉండాలి. మనకి ఇంగ్లీష్లో సేయింగ్ ఉందండి, ఏ న్యూస్ ఐటమ్ షుడ్ బి లైక్ ఉమెన్స్ స్కర్ట్. ఇట్ షుడ్ బి లాంగ్ ఎనఫ్ టు కవర్ ద బాడీ అండ్ షుడ్ బి షార్ట్ ఎనఫ్ టు అట్రాక్ట్ ద అటెన్షన్. ఖచ్చితంగా వార్త ఎట్లా ఉండాలి, వార్తను ఎట్లా పట్టుకోవాలి, వార్తను ఎట్లా ఆకర్షణీయంగా ప్రజెంట్ చేయాలి అనే దాని మీద ఆయన ఒక సమీక్షా సమావేశాల ద్వారా అందరికీ కూడా ఒక ప్రేరణ కలిగించి ఇవన్నీ చేశారు. సో ఆ సెక్షన్లో రాటు తేలినటువంటి వాళ్ళందరూ కూడా నిర్వర్తించడం వల్ల ఈనాడు ఈ స్థితిలో ఉందండి. ఈనాడు ఖచ్చితంగా ప్రజలకి ఒక అండదండగా ఉండటం వల్ల అది. అందుకనే మనకి శ్రీశ్రీ చెప్పాడు, కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు కవి అని. జర్నలిస్ట్ బాధ్యత కూడా అంతేనండి. సో ఆ విధంగా రామోజీరావు గారు ఈనాడుని అట్లా తీర్చిదిద్దారు. అందుకనే అట్లా గొప్ప స్థానంలో ఉంది. రామోజీరావు గారు పత్రిక యజమాని కానీ ఆయన జర్నలిస్టు కాదు అనేవాళ్ళు ఉన్నారు. దాని మీద మీ కామెంట్? అది అసలు చాలా దుర్మార్గమైనటువంటి విమర్శ అండి. జర్నలిజం పట్ల కనీసమైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ మాట అనరు. ఇట్లా అన్నారంటే వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు అయి ఉండాలి, లేదంటే ఒక వాళ్ళని ఏమనాలి, అసూయ, దుర్బుద్ధి, దీంతో బాధపడే వాళ్ళన్నా అయి ఉండాలి. లేకపోతే అసలు ఆయన పొద్దున 4 గంటలకు లేస్తారండి, తెల్లవారుజాము 4 గంటలకు లేస్తారు. లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆయనకు వార్తలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఆయన తెలుగు, ఇంగ్లీషు, జాతీయ స్థాయి పత్రికలు, అంతర్జాతీయ స్థాయి పత్రికలు, ఛానల్స్ నిత్యం ఇది అవుతుంటాయి. ఆయన రూమ్లోనండి ఇట్లాంటి టెలివిజన్స్ ఒక 16 టెలివిజన్ ఛానల్స్ అట్లా ఉంటాయి. ఎప్పుడు ఏది కావాలంటే అది పిక్ చేస్తూ ఉంటారు. నిత్యం వార్తలే ఆయన ప్రపంచం అండి. ఈనాడు ఆయనకి ఎన్ని సంస్థలు ఉన్నా ఈనాడు ఈటీవీలు అంటే ప్రాణం. 80% సమయం దానికే వెచ్చిస్తారు. సో అందుకని ఆయన అసలు చీఫ్ ఎడిటర్ కాదు, యజమాని, కేవలం పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఆయన ఎడిటోరియల్ అండి పొద్దున్నే బ్రీఫింగ్ ఇస్తారు, చాలా ఖచ్చితమైనటువంటి సమయానికి బ్రీఫింగ్ ఇస్తారు. మాకు ఒక టీము, ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చి అది రాసిన తర్వాత అనేక సార్లు మార్పు చేర్పులు చేసి తుది ప్రచురణకు అది పంపిస్తారు. ఇట్లానే కార్టూన్లు అండి, కార్టూన్లు కూడా ఆయనే సెలెక్ట్ చేస్తారు. రోజు శ్రీధర్ లాంటి ఒక గొప్ప కార్టూనిస్ట్ కూడా ఒక్కొక్కసారి 8 నుంచి 10 కార్టూన్లు వేస్తారు, అందులో ఒకటి సెలెక్ట్ చేస్తారు అనేక మార్పు చేర్పుల తర్వాత. సో అందుకని అసలు ఆయన నిఖార్సైనటువంటి జర్నలిస్ట్, 100% జర్నలిస్ట్, ఎడిటర్, పర్ఫెక్ట్ ఎడిటర్. ఈనాడు